శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వాములు రాజుపాలెం మండలము కొటాల గ్రామము ఇక్కడ ప్రతిష్ఠించాము. తరువాత శివాలయము, రామాలయము ఇక్కడికి నవగ్రహాలు ఇవాళ లైటింగ్ ఉంది తీసుకోండి. నవగ్రహ ప్రతిష్ట, పూర్తి గ్రానైట్ రాయితో నిర్మించిన దేవాలయము, మంచి శిల్పకళతో నిర్మించాము. దేవుడు ఆయన అండదండలు మాకు ఇచ్చి ఇటువంటి గుడిని నిర్మించినందుకు మాకు ఆనందంగా ఉన్నది. మా ఊరి గ్రామ ప్రజల తరపున మరియు భక్తుల తరపున, చందాలు ఇచ్చిన దాతల తరపున మాకు ఇతోధికంగా మా కార్యక్రమం జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలుపుకుంటున్నాము. ఇంత దేవాలయం ఇంత చిన్న ఊరిలో నిర్మించినామంటే ఆ భగవంతుని కృప దండిగా ఉన్నది. ఆయన కృప లేకుంటే ఇంత పెద్ద దేవాలయం నిర్మించడం ఎవరు మా తరం కాదు. కేవలం 70 ఇళ్ళు మాత్రమే మా ఊళ్ళో ఉన్నాయి. చాలా చిన్న ఊరు. మా ఊరు నుంచి పక్కన ఉద్యోగాలు చేస్తున్న ప్రతి ఒక్కరూ మాకు మంచి సహకారం అందించారు. చూడండి, దేవాలయం శిల్పకళకు పెట్టింది పేరుగా ఉన్నది. అద్భుతంగా నిర్మించారు. మొదటి స్థానంలో భృంగి, శ్రీ భృంగి, శ్రీ పార్వతీదేవి, చూపిస్తాను, దక్షిణామూర్తి. ఆయన తీసుకోండి మీరు, దక్షిణామూర్తి ఇక్కడ తీసుకోండి. ముందు భృంగి, పార్వతీదేవి, దక్షిణామూర్తి, మరియు అర్ధనారీశ్వరుడు, కామాక్షిదేవి, నాట్యమూర్తి, నటరాజు, వీరభద్రమూర్తి, నీలకంఠమూర్తి, చంద్రశేఖరమూర్తి, మహాశివుడు, రుద్రమూర్తి, ఇక్కడ ఈ శివాలయానికి సంబంధించినవి, భైరవమూర్తి, లింగోద్భవమూర్తి, గంగా భవాని, గంగాదేవి, అర్ధనారీశ్వరమూర్తి, శ్రీ వినాయకమూర్తి, కుమారస్వామి, నందీశ్వరుడు,
ఇట్లా తీసుకోండి. ఇవి మాత్రము శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామికి సంబంధించిన దేవాలయానికి సంబంధించిన మూర్తులు, తరువాత రామాలయానికి సంబంధించిన మూర్తులు కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగినది. వారిని కూడా ఇక్కడ చూపిస్తున్నాము. మొదట ఆంజనేయ స్వామి, హయగ్రీవమూర్తి, నరసింహమూర్తి, మత్స్యావతారం, కూర్మావతారము, వరాహావతారము, నారసింహావతారము, వామనావతారము, విష్ణుమూర్తి, వెంకటేశ్వర స్వామి, పరశురామమూర్తి, శ్రీరామమూర్తి, బలరామ అవతారము, శ్రీకృష్ణావతారము, కల్కి అవతారము, చెన్నకేశవమూర్తి, విశ్వసేనమూర్తి, గరుత్మంతమూర్తి. ఇటువంటి మూర్తులు 18, 36 మూర్తులను ఇక్కడ ప్రతిష్ఠించాము. కింది భాగం కూడా చాలా అద్భుతమైన శిల్పకళతో గుడిని కట్టాము. మా శక్తికి మించిన పని అయినా కానీ, కష్టంతోనైనా కానీ కట్టాము. ఇంతవరకు మా ఊరిలో ఏ గుడి లేదు, అందుకనే మేము ఈ గుడిని నిర్మించడమైనది. మా తరంలో నిర్మించినందుకు మాకు చాలా సంతోషంగా అండి. మా ఊరి ప్రజలకు, మాకు. మీ పేరు చెప్పండి, ధర్మకర్త పేరు అయినా. నా పేరు నరసింహారెడ్డి. దీనికి రామకృష్ణారెడ్డి అని ఒక ఆయన, కొండారెడ్డి, జగన్మోహన్ మరియు రామానుజనేయ రెడ్డి, హనుమంతురెడ్డి, వీళ్ళంతా కూడా మా సహకారం అందించారు. ఈ ఊరి ప్రజలంతా సహకారం అందించారు మాకు. వాళ్ళు వీళ్ళని చెప్పలేదు అనుకోకూడదు, ప్రతి ఒక్కరి సహకారం దీనికి అందింది. కొన్ని చెప్పలేకపోయినందుకు ఏమనుకోకూడదండి. ఇక ప్రొసీజర్ అమ్మని మేము చెప్పేదానికి ఇక్కడ మాకు అంత రాసుకోలేదు దీని గురించి. శ్రీ వినాయకమూర్తి, పూర్తితో రాతితో నిర్మించిన గుడి. ఎక్కడే కానీ సిమెంట్తో ఒక బొమ్మ కానీ, సిమెంట్తో ఒక రాయి కానీ పెట్టలేదు ఎక్కడే కానీ. పూర్తిగా స్టోన్. శివాలయము, కాశీ విశ్వేశ్వరాలయము. కాశీ నుంచి లింగాన్ని తెప్పించాము. శ్రీరామాలయము. దాదాపు అయోధ్యలో ఉన్న రామునిలాగానే మేము ఈ శిల్పాన్ని అమర్చాము. మొహంలో మంచి కళ ఉట్టిపడేటట్టు చేశారు శిల్పులు. ఇది మహాభాగ్యం మా వరకైతే, మా ఊరికైతే. ఆలయము, అంతరాలయము రెండు కలిసి నిర్మించాము. ఈ ఆలయము కట్టినందుకు మల్లికార్జునరావు అని. ఇప్పుడు మళ్ళీ పెడదాంలే అమ్మా, ఇప్పుడు ఎప్పుడు పెడతాం, తగిలిస్తే బాగానే ఉంటాయి.
5 సంవత్సరాలు కష్టపడి ఈ దేవాలయాన్ని నిర్మించాము. మా ఊరిలో ప్రతి ఒక్కరి సహకారం దీనికి అందింది మాకు. శంకుస్థాపన ఏప్రిల్ 20, 19, 20, 21 తేదీల్లో పూర్తి చేశాము. ఈ 40 రోజులు ఇక్కడ మండలం పూజలన్నీ చేస్తున్నాము. ప్రతిరోజు భజన కార్యక్రమాలు, భజన వాళ్ళకు సంబంధించినవన్నీ మేము ఏర్పాటు చేసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరుపుతున్నాము. 41 రోజు మళ్ళీ మండల ప్రతిష్ట కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తాం ఆ రోజు. ఇక్కడ అన్ని భజన సంఘాలను పిలిపించి 10 భజన సంఘాలను పిలిపించి ఇక్కడ ఆ రోజు ఏకాకములాగా చేస్తాము. ఓకే.